హాయ్ అండి, మీకు విషయం చెప్పాలి. మా విక్కీ విషయంలో చేంజ్ రాలేదు, కానీ ఎప్పుడు ఇలా వల పోసుకుంటూ చెత్త చేసుకుంటూ తింటూ ఉంటాడు. కానీ మీలో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి దీనికి కంపేర్ చేసుకుంటే వ్యూస్ అనేది పాత వీడియోస్కి పాత వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకండి ఫుల్ వీడియోస్ చూడట్లేదు? విక్కీ వీడియోస్ నచ్చట్లేదా? నచ్చితే లైక్ చేయండి, చూడండి వీడియోస్, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ పెరుగన్నం పెడుతున్నా, కర్రీ తినలేదు. చాలామంది పెరుగన్నంలో కర్రీ నంచుకు తింటారు. ఇక్కడ డిఫరెంట్ అనమాట. మా విక్కీ కర్రీలో పెరుగన్నం తింటున్నాడు. అంటే కొంచెం ఆలోచిస్తున్నాను, నాకే కన్ఫ్యూజ్ వచ్చింది చెప్పడానికి. అదనమాట వాడి పొజిషను. వాడు తినే విధానం, హడావడి చూడండి ఎలా ఉంటుంది. ఇలా చూడు, ఇదిగో ఇదిగో, ఇలా చూడు, మూతేది పెరుగు చూడండి ఎలా మూదు వేసుకున్నాడు. ఇంకొకసారి రే రే పొట్టి, ఇదిగో వీడికి అదే చికెన్ కర్రీ అది వేసినప్పుడు కొంచెం నోరు అది మండుతుందనేసి ఫైనల్గా లాస్ట్లో పెరిగేస్తాను అనమాట, నోరు మండకుండా. పెరిగిని ఎలా నాకుతున్నాడు. ఇదిగో ఇలా చూడమ్మా, ఇదిగో ఇలా చూడు, చూస్తారట మళ్ళీ ఒకసారి మూతేది. విక్కీకి మేసాలు వచ్చినాయి. ఇదిగో అయినా ఇంకా అయినా ఇలాగా, ఇదిగో ఇలా చూడు, పైకి పెట్టు, మూత పైకి పెట్టు. తింటాం రాదు మా వాడికి. ఇదిగో రే కుక్క, ఇదిగో విక్కీ కుక్క, కుక్క చూడండి ఎలా విక్కీ కుక్క వచ్చింది. రే పెరుగంటే చాలా ఇష్టం అనమాట. పెరుగు ఎంత వేసినా తాగేస్తాడు. మూత నిండా బాగా తిండం రాదని చెప్పాను కదా ఒక వీడియోలో, బూరు పెడుతుంటే ఆడి బర్త్డే వీడియోలో. వాడికి తినడం రాదు అంటే చూడండి, చుట్టూ వంపేశాడు. కాకపోతే చీపురు పెట్టి క్లీన్ చేసి అప్పుడు పెరిగేసాను అనమాట. చూడండి ఇదిగో ఎంత అన్నం వల్ల పోస్తాడు కింద. దాన్ని మళ్ళీ తీయాలి, మళ్ళీ చేమలు పట్టేస్తాయి కదా. అయిపోయింది, గిన్నె కడిగేసాడు. అసలు విక్కీకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియోస్ చూడండి, పాత ఫుల్ వీడియోస్కి ఇప్పటికీ ఎంత వేరియేషన్స్ ఉన్నాయో ఒక్కసారి చూసి. పాపం కదండి, వాడికి కూడా సపోర్ట్ చేయకపోతే ఎలా? మీరు పెరుగు వచ్చిందంటే ఇంకా అస్సలు బుర్ర కింద దించడం. అన్నం చూసారా అంత మిగిలి చేశాడు, చికెన్ అయినా. అందులో ఏం చేస్తాడంటే ఎవరైనా సరే పెరుగులో కర్రీ నంచుకుంటారు. మా విక్కీ గాడు డిఫరెంట్. అన్నంలో కొంచెం పెరిగి వేస్తే చాలు, మిగిలిందంతా తింటాడు. అదే పెరుగు అన్నం వేస్తే అస్సలు తిండనమాట. వాడికి కొంచెం స్పైసీగా, అలాగే పెరుగు టేస్ట్ తెలుసు కదా, అలా ఉంటే వాడికి ఇష్టం అనమాట బాగా. ముదేది 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 భలే ఉన్నావురా బంగారం. ఇదిగో 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 బాగున్నా. చుట్టూ ఎలా చేస్తాడో చూసారా? అదంతా కడిగి క్లీన్ చేసి, ఇంకా కడగాలి మొత్తం తిన్న తర్వాత క్లీన్ చేసి పెడతా అనమాట. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అస్మాన్ తిరుగుతూ ఉంటాడు కదా, ఈగలు వాళ్తూ ఉంటాయి. అందుకు నీట్గా చేసుకుంటే ఈగలు రావు కదా. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వాడికి భోజనం అయిపోయింది. రే మూతి చూపించా విక్కీ, విక్కీ మూతేదమ్మా. ఇప్పుడు తినేసిన తర్వాత వాళ్ళ డాడీ తిన్న తర్వాత చెప్పు, బయటికి తీసుకెళ్తాను బాత్రూమ్కి అని చెప్తారనమాట. తిన్న తర్వాత బాత్రూమ్కి వెళ్తాడు బయటికి. అయిపోయింది చూసారా? కూరన్నం వదిలేసాడు అనుకున్నా పెరిగేసేటప్పటికి. అదే పెరుగన్నం పెట్టండి అస్సలు తిండు, ఎలా ఉన్నదో అలా ఉంచేస్తాడు. బోరు కొట్టింది ఫస్ట్లో తినేవాడు. అదిగో ఇప్పుడు బకెట్తో నీళ్ళు పెట్టానా, ఆ నీళ్ళన్నీ మురుగు చేసేసి సాయంకాలానికి మురుగు చేసి పడేస్తాడు అనమాట. ఆ తిన్న ముట్ట అందులో పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటాడు. ముఖం క్లీన్ అయిపోయిందా? ఫేస్లో పెట్టు, పైకి ఇలాంటి పెట్టు. ఇదిగో ఇదిగో విక్కీ కుక్క, ఇదిగో కుక్క మూతి కడుగుతానుండి బాబా. చండాలంగా ఉంది, లోపలంతా పామేస్తా. ఏది మూతేదే మూతి కడుగుతుందా? ఇది అయిపోయింది, ఇంక ఈ పక్కన ఉంది. డాడీని పిల్లు, బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళు డాడీని పిల్లు. నా మూతి డ్రెస్ నిండి పంపిస్తున్నాడు. ఈ వీడియోకి చూస్తాను వీడికి ఎన్ని లైక్లు వస్తాయో, మూతి ఎలా సపోర్ట్ చేస్తారు. మూతి ఎంత క్యూట్గా ఉన్నాడు, వీడికి సపోర్ట్ చేయడం. సరే సరే కడిగేసుకున్నా. ఓకే నర్సి బొజ్జుంది ఏం పద. విరుచుకోవాలి, తిన్న తర్వాత విరుచుకోవాలి, తొందరగా ఎరుగుతుంది. ఎరా నడు డాడీని పిలుద్దాం, నడు.
నేను తినేసానని చెప్పు. తినేస్తే బయటికి తీసుకెళ్తారు. అండి విక్కీ తినేసాడు, బయటికి తీసుకెళ్తారా? తినేసాడట. ఓకే బాయ్. అమ్మో తేన్పులు వస్తున్నాయి. నేను వెళ్తానే, బాయ్. నేను వస్తున్నాను లేదా చూసుకుంటాడు. వెళ్తున్నానే. నమ్మడు. నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో తెలుసు వాడికి. వచ్చిందమ్మే, వెళ్ళిపోతున్నానే, వెళ్ళిపోతున్నాను, బాయ్. వస్తుంది అవుతుంది, ఒరే అవుతుందిరా, నిజంగా అవుతుంది. ఓ భద్ర కొట్టేశాడు. దా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను, రా అన్నాడు బొజ్జుందు. వెళ్తున్నానే, వెళ్తున్నాను, బాయ్ బాయ్. నువ్వు బొజ్జమ్మా కొంచెం, నేను వచ్చే వరకు బొజ్జు. ఇంకా మూత క్లీన్ చేసేసాను, వచ్చే వరకు బొజ్జే. వెళ్తున్నానే, లేకు వెళ్ళిపోతాను, లేకు.